సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అమ్మంటే అనురాగం, అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే లాలన. ఇలా అమ్మ గురించి ఎన్ని చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి అమ్మ కోసం ఒక అద్భుతమైన పాటను రాశారు ప్రముఖ లిరిసిస్ట్ మిట్టపల్లి సురేంద్ర గారు. ఆ పాటని ఇంకా అద్భుతంగా పాడి అందరి మదిలోనూ నిలిచిపోతున్నారు జాన్వి అని చెప్పేసి తెలుగు రానటువంటి అమ్మాయి. అమ్మ పాడే జోల పాట అమ్మలోని తీయదనాన్ని ఎంత బాగా అందించిందో అది వింటుంటే ఒక అద్భుతమేమో ఇది అనిపిస్తోంది. ఇప్పటికే మిలియన్లు పైగా వ్యూస్ని సొంతం చేసుకున్న వాళ్ళ పాటని మరోసారి వాళ్ళ గొంతుకలతో మనకు వినిపించేందుకు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఒకసారి ఇద్దరితో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నా. తెలుగు రాదు కదా, అందుకని ముందు అమ్మాయి హౌ ఆర్ యు అని అడిగి తర్వాత మిమ్మల్ని పలకరించాను. నో ప్రాబ్లం. ఎందుకంటే మన గెస్ట్ కదా ఇప్పుడు అమ్మాయి. అవును, గెస్ట్. మనం ఇప్పుడు చాలా గుర్తించాల్సిన అమ్మాయి. ఎస్. తెలుగు రాకుండా అమ్మాయి అసలు అంత అద్భుతంగా, అంటే మీరు రాసిన ఆ పదాలు అలా పలికించాయే ఏంటి అమ్మాయితో? ఆమె బేసిక్ గా మంచి సింగర్ అండి. ఓకే. మేము ఫస్ట్ మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు వాయిస్ విన్నప్పుడు ఎవరిదైనా వాయిస్ ఒకసారి వింటే నచ్చుద్ది. చాలా మంది పాడగలరు కూడా పాటల్ని, కానీ అత్యంత తక్కువ మంది అద్భుతంగా పాడగలరు. ఈ అత్యంత తక్కువ మంది అద్భుతంగా పాడగలిగే వాళ్ళలో ఉండే మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే, మనం ఏ ట్యూన్ ఇచ్చినా దాన్ని ఇమీడియట్ గా క్యాచ్ చేసి పాడే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తొందరగా పైకి వస్తారు. ఈ అమ్మాయి ఆ కోవకి చెందిన అమ్మాయి. మేము అమ్మ పాట ఒకటే ఇవ్వలేదు, చాలా పాటలు ఇచ్చి ఈమె పాడదా ఏం చేస్తుంది చూసి పేషెన్సీ ఉన్నదా లేదా ఇన్ని చెక్ చేసి ఇచ్చినాం పాటని. మేము ఏ ట్యూన్ ఇచ్చినా ఇమీడియట్ గా పాడింది. ఈ క్వాలిటీ చాలా మందికి ఉండదు. చాలా మంది నేను పాడగలను అనుకుంటారు. పాడటం ఎవరికైనా వస్తుంది, కానీ ప్రతిదాన్ని పాడడం, ప్రతిదాన్ని అందుకోవడం, మనం చెప్పిన దాన్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని ఇంకా ఇంప్రూవైజ్ చేసి పాడడం అనేది అత్యంత తక్కువ మందికి వస్తుంది. కానీ యాక్చువల్లీ మిట్టపల్లి సురేంద్ర గారు అంటే అసలు మామూలు సాంగ్స్ లేవు. మీది కలం నుంచి జాలువారిన పాటలు ఎప్పటికీ అవి అలా గుర్తుండిపోతాయి. అందరి మదిని దోచుకున్న ఎన్నో మూవీస్లో రాశారు, జానపదాలు రాశారు. మీరు రాయింది ఏంట్లేండి, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అని. సో ఇప్పుడు అమ్మ గురించి ఇంతకుముందు కూడా మీరు రాశారు అమ్మ పాటలు? రాసినాను. మొన్న కూడా మా ఫ్రెండ్ దాము పిక్చర్ చేస్తే పిక్చర్ కూడా రాసి వచ్చిన రాక్షస కూడా రాశారా? బాగుంటది ఆ పాట కూడా. కానీ ఈ అమ్మ పాటకి మంచి ఆదరణ లభిస్తోంది మీకు. ఇది హైలో ఉన్నది. ఇప్పుడు స్పెషల్ గా ఎందుకు రాశారు అమ్మ పాటని? ఇప్పుడు రాయలేదు ఇది, అంటే ఇప్పుడే వస్తుంది బయటికి. మరి 20 ఏళ్ల క్రితం రాసిన ఈ పాటని. 20 ఏళ్ల క్రితమా? మరి ఇప్పుడు అంతా ఇట్లా ఇదేంటి? నేను రాసుకున్న పాట, మా అమ్మ గురించి రాసుకున్న పాట. అది నేను మా ఇంటి నుంచి బయటకు వచ్చిన కొత్తలో కొంచెం హోమ్ సిక్నెస్ ఉంటది కదా. ఒక 2 months ఫస్ట్ టైం నేను బయటకు వెళ్ళిపోయాను ఒక దగ్గరికి. ఖమ్మం జిల్లాలో ఒక ఊరికి వెళ్ళినాం, అటువైపే ఉన్నాం ఎక్కువ. అట్లా నాకు మా అమ్మతో మాట్లాడుతుంటే సిగ్నల్స్ వచ్చి అప్పుడు బాగా ఉండకపోయేది, సిగ్నల్స్ ఉండకపోయేది ఆ ఏరియాలో. అట్లా ఆ రోజు మా అమ్మతో నేను మాట్లాడినప్పుడు పాపం ఎందుకు నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, తృప్తిగా అనిపించలేదు. అట్లా మా అమ్మ గురించి ఆలోచిస్తే అట్లా కూర్చుంటే అట్లా మా అమ్మ మీద ధ్యాసతోని పాట రాసిన. కిన్నెరసాని వాగొడ్డు కూర్చొని రాసిన. రాత్రి అంతా కూర్చొని అట్లా రాసుకున్నా. అట్లా మా అమ్మ గురించి రాసుకున్నా ఈ పాటని. రాత్రిలో ఒక నైట్ లో రాసేసా? ఒక నైట్ అండి. కాకపోతే ఒక నైట్ అంతా వెయిట్ చేసిన. ఫస్ట్ పల్లవి ఈజీగా రాసేసినాం, కానీ చరణాలు రాయడానికి ఉదయం 4 గంటల దాకా కూర్చున్నా. ఫుల్ మూన్ ఉంటుంది ఆ రోజు. ఆ మూన్ పోతా ఉంటే పాట వస్తా ఉంది. అట్లా ఫుల్ గా ఉదయం కల్లా రాసేసి పడుకున్నాం. అది ఒక సినిమాకి చేద్దాం అనుకున్నాం. సినిమాకి చేసి ఆ తర్వాత ఎందుకు ఆ సినిమా అక్కడనే ఆగిపోయింది, వాళ్ళు ఏవో కారణాల వల్ల. అట్లా నేను కూడా వాళ్ళకి ఎవరికి ఇవ్వదలుచుకొని తీసేసుకున్నాను. అప్పటి నుంచి ఆ పాట అట్లా ఉన్నది. యాక్చువల్ గా నేను పాడి చేద్దాం అనుకున్నా. నాకెందుకో ఈమె వాయిస్, ఈమె నన్ను కాంటాక్ట్ అయిన తర్వాత పాడింది, ఈమె వాయిస్ విన్న తర్వాత చేస్తే బాగుంటది కదా, ట్రై చేసి చూద్దాం ఏమవుతుందని చేసినాం. కానీ చేసిన తర్వాత ఈ పాటకు ఎదుర్కొన్నాను డౌట్స్. ఈ పాటలో అనుభవించినంత ప్రెజర్ అసలు దేనికి అనుభవించలేదు. నేను ఎప్పుడైనా పాట సులువుగా రాసేస్తా, రికార్డ్ చేస్తే వదిలేస్తా. ఈ పాటని ఎలక్షన్లకు బిఫోర్, తెలంగాణ ఎలక్షన్స్ కి బిఫోర్ రికార్డ్ చేసినాం. ఏపీ ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ చేసినాం. అంత గ్యాప్ వచ్చింది మధ్యలో. దాంట్లో విన్న వాళ్ళందరికి, మా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ కి చెప్తాం కదా, ఇప్పుడు మీరు ఉన్నారు. నాకు ఈ అమ్మ పాట రిలీజ్ చేసినప్పుడు మీ గురించి ఆలోచించిన. రెస్పాన్స్ వస్తా ఉంటే నిరుపమ గారు చూస్తే ఎట్లా ఫీల్ అవుతారు అని. మీరు మీ కొడుకుతో ఉండేది నాకు తెలుసు కదా. అట్లా ఒపీనియన్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఫ్రెండ్స్. రికార్డ్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ కి వినిపిస్తే అసలు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం ఏందనేది నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకు చేయలేదు అంటే, నేను ఒకసారి పాడితే విన్న తర్వాత ఇంకెవరు పాడినా నచ్చదు. అది ఇది ఎవరికి నచ్చదు? మనలాగా ఉండే వాళ్ళకి నచ్చదు. కానీ మన సర్కిల్ దాటిపోతే సొసైటీ అందరికి నచ్చుతుంది. అది నాకు ఈ పాట చెప్పింది. దీని గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక 2 చరణాలు ఫస్ట్ మీరు పాడండి, తర్వాత అమ్మాయితో పాడిద్దాం. పల్లవి ఒక చరణం. నాకైతే చరణంలో ఒక 2 lines విపరీతంగా నచ్చాయి, నేను చెప్తాను మీకోసం. చరణం దగ్గర నుంచి మొదలు పెడతాను. సరే. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ,
మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ, కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ, వీచే చల్లని గాలులకి పూల కొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిల అమ్మ, సృష్టికి మూలం నమ్మతనం, సృష్టికి మూలం నమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. సూపర్ అండి, నాకు అదే అసలు బాగా నచ్చింది. సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. నిజం కదా, అసలు ఎవరు సృష్టించగలుగుతారు అమ్మ గుణాన్ని? ఎవరు చేయలేదు, అది రావాలి అంతే. వస్తుంది, నేచర్ ఇస్తుంది. అదే స్త్రీలే గొప్పవాళ్ళు, అందుకే మాత్రం మీరే గొప్పవాళ్ళు. మీకున్న ఒక గొప్ప అవకాశం అదే, పురుషునికి లేనిది స్త్రీకి ఉన్నది అమ్మతనం. ఎండ్లెస్, అది చెప్పడానికి సరిపోమని. మా కోసం అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట, నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గెల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గెల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మాలాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. సూపర్ అమ్మ. తెలుగు అమ్మాయి కాదు, లిరిక్స్ కూడా చూడట్లేదు. నేను సాంగ్ లో కూడా చూసే లిరిక్స్ చూడట్లేదు అమ్మాయి. చూడలేదు, చూడకుండా పాడింది. ఇంకా మీకు ఇంకో విషయం చెప్తాను, ఇది తెలుగు కాదు, ఇంకా హిందీ ఉంది, తమిళ ఉంది, కన్నడ ఉంది, మలయాళం ఉంది. అన్ని రిలీజ్ అయిపోయాయండి? లేదు, ఇంకా చేయలేదు. తెలుగు ఒక్కటే రిలీజ్ చేశారు. తెలుగు ఒకటే రిలీజ్ చేసిన. హిందీ అమ్మాయి పాడుతుందా? అన్ని పాడేసింది, అయిపోయింది. ఒక మలయాళం బ్యాలెన్స్ ఉంది, పాడుతుంది. నెక్స్ట్ జూన్ 7th అట్లా పాడుతుంది. ఇప్పుడు మాట హిందీ వదిలేస్తున్నాం. शहद लगे मीठा मीठा माँ मेरी लोरी जो गाने लगे, लगे कुरहान कभी गीता माँ मेरी लोरी जो गाने लगे, चंदा मामा से मेरी बातें वो कराती है, चांदी की कटोरी में खीर वो खिलाती है, प्यार से मुझको सीने से लगाती मेरी माँ, जियो हजारों साल दुआएं देती मेरी माँ, शहद लगे मीठा मीठा. మనం తెలుగులో విన్నాం కదా, అర్థమైపోతుంది అందుకని క్లియర్ గా. సూపర్. అసలు వేరే ఏ లాంగ్వేజ్ లో పాడగలుగుతుందా? ఇంకా పాడుతుంది. తమిళ్ గానీ కన్నడ గానీ పాడే ముందు సారీ చెప్పాలి అందరికి. మన లాంగ్వేజ్ కాదు, మనం తప్పులు పాడితే వాళ్ళు ప్రొనౌన్సియేషన్, భాషా ప్రియులు చంపేస్తారు మనం కనిపిస్తే రేపు. క్షమించండి, క్షమించండి. నాకు ఈ లాంగ్వేజెస్ తెలుగు కొంచెం కొంచెం వస్తుందా? కొంచెం కొంచెం అర్థమైతది, మాట్లాడరాదు, మాట్లాడలేను. బాగుంది తెలుగు, మేము హిందీ మాట్లాడినట్టుంది. అవును కదా? అవును. అమ్మ పాడుం താലാട്ട് അമൃതത്തെ വിടവും എനിക്കിരതേ, അമ്മ പാടും മരിരാരോ തേൻ സിന്ധും നദിയായി പായ്கிறதே, വെള്ളി നിലവിനെ കാട്ടെത്താൻ നഖത്താൽ കണത്തെ കിള്ളിത്താൻ, വെള്ളി നിലവിനെ കാട്ടെത്താൻ നഖത്താൽ കണത്തെ കിള്ളിത്താൻ, ഊട്ടി വിട്ടി ഉഞ്ചലാട്ടും നമ്മാറുതൽ ഉയരൈ കാക്കും നൂറാണ്ട് నల్వాల్తుకల్. సూపర్. మాకు అర్థం కాకపోయినా తెలుగు విన్నాం కాబట్టి అది ఏంటనేది అర్థం అవుతుంది ఫస్ట్ తెలుగు వినేసరికి. ఇంకా ఏ లాంగ్వేజ్ లో పాడారు? కన్నడ. అమ్మ జోగుడా ಹಾಡುವಾಗ ಅಮೃತವೇ ಭೂಮಿಗೆ ಇಳಿದಂತೆ, ಅಮ್ಮ ಲಾಲಿ ಹಾಡುವಾಗ ಜೇನಹನಿ ಸುರಿಸೋ ಮಳೆಯಂತೆ, ತುಂಬು ಹುಣ್ಣಿಮೆ ತೋರುತ್ತಾ ಎರಡು ಕೆಣ್ಣೆಯ ಚಿವುಟುತ್ತಾ, ಚಂದಮಾಮನ ತೋರುತ್ತಾ ಕೈ ತುತ್ತನು ತಿನಿಸುತ್ತಾ, ಅಮ್ಮನ ತೂಗೋ ಉಯ್ಯಾಲೆಯಲ್ಲಿ ಜೀವ ತುಂಬಿದೆ, ಅಮ್ಮನು ಹರಿಸೋ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಸ್ವರ್ಗವೇ ಇದೆ.
సూపర్ అసలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.